మనం ఆదికాండం 19వ అధ్యాయములో నుండి 15, 16 వచనాల్లో నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేయబోతున్నాం. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఇక్కడ తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడువు చేసెను. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఇక్కడ మీరందరూ వినుండొచ్చు, లోతు అనేటువంటి ప్రభుని నమ్ముకున్న బిడ్డ. ఇతడు ఎవరు అనంటే అబ్రహాము యొక్క అన్న కుమారుడు. దేవుడు అబ్రహామును నిన్ను ఆశీర్వదిస్తాను, గొప్ప జనాంగంగా చేస్తాను, నువ్వు అనేక జనులకు నువ్వు ఆశీర్వదకరంగా ఉంటావు కనుక నీ తండ్రి ఇంటిని, నీ స్వజనాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు, నిన్ను అక్కడ ఆశీర్వదిస్తానని అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాము తాను, తన భార్య, తనకున్నటువంటి ఆస్తిని పట్టుకొని ఆయన బయలుదేరి వెళ్ళాడు. వెళ్తూ వెళ్తూ ఏం చేశాడంటే తన అన్న కుమారుడైనటువంటి లోతు కుటుంబాన్ని కూడా వెంట పెట్టుకొని బయలుదేరాడు. అయితే బయలుదేరిన తర్వాత కొద్ది కాలానికి అబ్రహాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు మధ్యలో విభేదాలు అనేటువంటి రావడం, కలహం రావటం. ఆ కలహాన్ని బట్టి అబ్రహాము, లోతు ఇద్దరు వేరువేరైపోయారు. ఎందుకనంటే నీ పశువుల కాపరులకు, నా పశువుల కాపరులకు కలహం ఏర్పడుతుంది. రాబోయే దినాలలో మన మధ్యలో కలహం ఉండకుండా, అసమాధానం ఉండకుండా ఉండాలంటే సమాధానంగానే విడిపోదామని చెప్పేసి అబ్రహాము అదేవిధంగా లోతు ఇద్దరు కూడా విడిపోయారు. అయితే అబ్రహామేమో తాను దేవుడు ఏర్పరిచినటువంటి ఆ యొక్క స్థలములో అతడు ఉండటం ప్రారంభించాడు. అయితే లోతేమో సొదొమ గొమొర్రా అనేటువంటి ఒక ప్రాంతం, పట్టణాల దగ్గర గుడారం వేసుకొని నివాసం ఏర్పాటు చేసుకొని అతడు తన భార్య, పిల్లలతో జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే తాను ఉంటున్నటువంటి స్థలము ఏదైతే ఉందో సొదొమ గొమొర్రా అనేటువంటి ఈ పట్టణాలు, అక్కడ నివసించేటువంటి ప్రజలు చాలా దుర్మార్గులు అని చెప్పొచ్చు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. బైబిల్ గ్రంథములో గనక చూస్తే ఆదికాండములోనే ఆ యొక్క ప్రజల గురించి ఒక మాట చాలా చక్కగా ఇక్కడ రాయబడ్డట్టుగా మనం చూడొచ్చు. ఆదికాండము 13వ అధ్యాయములో గనక మనం చూస్తే, ఆదికాండము 13వ అధ్యాయము దేవునికి స్తోత్రములు 13వ వచనములో ఏమని రాయబడ్డదంటే, సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులునయ్యుండిరి. ఎట్లాంటి వాళ్ళండి వీళ్ళు? సొదొమ గొమొర్రా ప్రజలు దుష్టులంట. అదేవిధంగా మామూలు పాపులు కాదు, బహుపాపులంట. ఈ బహుపాపులైన, దుష్టులైన, దుర్మార్గులైనటువంటి సొదొమ గొమొర్రా ఈ ప్రజల దగ్గర ఇతడు నివాసం ఏర్పాటు చేసుకున్నాడండి. దేవుని స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ 10వ వచనములో గనక మనం చూస్తే, ఈ 13వ అధ్యాయం 10వ వచనంలో, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనము చేయగమునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలను, ఐగుప్తు దేశం వలను నీళ్లు పారు దేశమయుండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అబ్రహాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఎక్కడ వేసుకున్నాడండి గుడారము? సొదొమ దగ్గర గుడారం వేసుకున్నాడు. హల్లెలూయా. అబ్రహాం వేరైపోయాడు, లోతు వేరైపోయాడు.
దేవుని స్తోత్రములు కలుగునుగాక. అబ్రహాము లోతుతో చెప్పాడు, నీ ఇష్టము నీ కళ్ళ ముందు కనపడుతుంది కదా, తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిశలుగా నువ్వు ఎటెళ్ళాలనుకుంటే అటు వెళ్ళమని అబ్రహాము తన యొక్క అన్న కుమారుడికి అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇస్తే లోతు ఏం చేశాడనంటే, తన కళ్ళకు చాలా మంచిగా కనపడుతుంది, తన కళ్ళకు మంచిగా కనపడుతుంది. సొదొమ అనేటువంటి ప్రాంతం ఎట్లా కనపడుతుందట అంటే యెహోవా తోట వలె కనపడుతుందంట. హల్లెలూయా. నీళ్లు పారేటువంటి దేశము, చాలా చక్కగా కనపడుతూ ఉంది, పచ్చగా కనపడుతూ ఉంది, సస్యశ్యామలంగా కనపడుతూ ఉంది, ఎడు చూసినటువంటి తోటలు కనపడుతూ ఉన్నాయి, మంచి పంటలు కనపడుతూ ఉంది, సమృద్ధి కనపడుతూ ఉంది. అయితే సొదొమ ప్రాంతములో ఉన్నటువంటి ప్రజలు మాత్రం దుర్మార్గులు, దుష్టులు, బహుపాపులు. అయితే ఈ యొక్క లోతు కనబడుతున్నటువంటి చక్కటి పంట పొలాలను చూశాడు, ఆ యొక్క నీళ్లను చూశాడు, కానీ దాని వెనక ఉన్నటువంటి ప్రజల యొక్క దుష్టత్వాన్ని, దుర్మార్గాన్ని, పాపాన్ని మాత్రము చూడలేకపోయాడండి. అతనికి కనిపించేటువంటిది పచ్చని పొలాలే. ఆ పచ్చటి పొలాలను చూసి చాలా సంతోషించాడు, ఆనందించాడు. అబ్బా, నేను నా యొక్క చిన్నాన్నను వదిలిపెట్టి నేను వస్తున్నందుకు నాకు ఇక్కడ చాలా చక్కటి ప్రదేశం దొరికింది, మంచి పంటలు పండే ప్రదేశం దొరికింది, మంచి నీళ్లు ప్రవహించే దేశం దొరికింది నాకని చెప్పేసి అతడు చాలా సంతోషించట. ఆ సొదొమ దగ్గర ఏం చేశాడండి, గుడారం వేసుకొని నివాసం ఏర్పాటు చేసుకొని జీవనాన్ని కొనసాగిస్తున్నాడండి. హల్లెలూయా. అయితే ఈ సొదొమ ప్రజలు బహుభయంకరులని ఇక్కడ మనం చదివాం, దుష్టులని చదివాం. వాళ్ళు ఏం చేస్తున్నారు? దుష్ట పనులు చేస్తున్నారు, దుర్మార్గ పనులు చేస్తున్నారు, హంతకులుగా ఉంటున్నారు, నరహత్య కొనసాగుతూ ఉంది, అక్కడ వ్యభిచారం కొనసాగుతూ ఉంది. అదేవిధంగా రకరకాలైనటువంటి కామ కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. అసహ్యమైన, జుగుప్సాకరమైన, చాలా చూస్తే మనము ఆ యొక్క పాపపు నీచపు పనులను చూసినప్పుడు నిజంగా ఎవరైనా మనసున్న వాళ్ళు దాన్ని తట్టుకోలేనంత అసహ్యమైనటువంటి రోత పనులు అక్కడ జరుగుతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరికీ కూడా తెలుసు, మరి దేవునికి స్తోత్రములు కలుగునుగాక, ఈ యొక్క లెస్బియన్స్, అదేవిధంగా హోమోసెక్స్, ఇవన్నీ కూడా మీ అందరు కూడా విని ఉంటారు. ఇవన్నీ కూడా చాలా పాపపు అసహ్య కార్యాలు. వ్యభిచారానికంటే మించినటువంటి బహుభయంకరమైనటువంటి పాపము హోమోసెక్స్ అనేటువంటిది. ఇప్పుడు మనం హోమోసెక్స్ గురించి ఇప్పుడు మనం వింటున్నాం. కొన్ని వేల సంవత్సరాల క్రితమే సొదొమ గొమొర్రాలో హోమోసెక్స్ నడిచింది. అంత భయంకరమైనటువంటి హోమోసెక్స్తో నిండిపోయినటువంటి పట్టణాలు అవి. వ్యభిచారముతో నిండిపోయినటువంటి పట్టణాలు, నరహత్యతో నిండిపోయినటువంటి ఆ పట్టణాల దగ్గర లోతు చాలా చక్కగా కాపురం చేస్తున్నాడండి. ఇతడు ప్రభువుని ఎరిగిన వాడే, దేవుణ్ణి ఎరిగినటువంటి వాడే, ప్రార్థన చేయగలిగినటువంటి వాడే. అయినప్పటికీ ఆ దుష్టులైన ప్రజల మధ్యలో నివాసం చేస్తూ తాను రాజీపడి బతుకుతున్నాడు. దేవుని యొక్క వాక్యంలో ఏముందంటే, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుందని ఉన్నది. దుష్టుల మధ్యలో ఉన్నప్పుడు దుష్ట సంబంధమైనటువంటి క్రియలు, ఆలోచనలు, పద్ధతులు తెలియకుండానే సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. మరి అంత దుర్మార్గులు అతడు వెళ్ళినప్పుడు సరే స్టార్టింగ్ అంటే తెలియదు, కొద్ది కాలానికి అక్కడ ప్రజలు ఎట్లున్నారో తెలిసిపోతుంది కదండి. మనం ఎక్కడికైనా ఒక ప్రాంతానికి వెళ్ళి ఒక దగ్గర ఉంటున్నప్పుడు మన ఇరుగు పొరుగుల వాళ్ళు ఎట్లాంటి వారు ఏంటిదనేటువంటిది దినదినం తెలిసిపోతూ ఉంటుంది కదా. మంచివారా, మంచి సంబంధాలు కలిగి ఉంటారా, లేకపోతే
లేకపోతే చెడు పనులు చేసేటువంటి వారా అనేటువంటిది మనకు అర్థమైపోతుంది. సో ఇక్కడ లోతుకు కొద్ది కాలానికైనా తెలవాలి కదా. తెలిసినప్పుడు ఈ దుర్మార్గుల మధ్యలో, ఈ దుష్టుల మధ్యలో, ఈ పాపాత్ముల మధ్యలో, ఈ పాపిష్టి ప్రజల మధ్యలో ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే, నష్టమే, కష్టమే వస్తుందని చెప్పేసి అతడు ఆలోచన చేసి ఆ దుష్టులైన ప్రజలకు వేరైపోవాల్సిందుండే. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, హల్లెలూయా. కానీ ఇతడు ఎంత స్థాయికి వచ్చాడంటే తనకున్నటువంటి 2 అమ్మాయిల్ని అక్కడున్నటువంటి పాపాత్ములైనటువంటి ఆ ప్రజలకు వారి యొక్క కుమారులకు ఇచ్చి వివాహం చేయడానికి కూడా ఆల్రెడీ సిద్ధపడ్డాడు. ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది తెలుసా? చీకటికి వెలుగుకు పొత్తెక్కడిది అని ఉన్నది, విశ్వాసికి అవిశ్వాసికి పొత్తెక్కడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇతడు భూమి ఆకాశములను సృష్టించిన దేవాది దేవుణ్ణి ఎరిగినటువంటి లోతు విగ్రహారాధికులైనటువంటి, ప్రభువుని ఎరగనటువంటి దుష్టులు, దుర్మార్గులు, పాపాత్ములైనటువంటి వారితో సంబంధాన్ని ఎలా కలిగి ఉన్నాడు? వారితో వైవాహిక పరమైనటువంటి ఆ యొక్క సంబంధాలను పెట్టుకోవడం అనేటువంటిది ఎంత తప్పు పని అండి. దేవుని బిడ్డలారా, ఎందుకు ఇట్లా చేశాడు? దేవుణ్ణి ఎరిగినవాడే కదా. ఎరిగినవాడైనప్పటికీ ఎందుకు అక్కడ ఉంటున్నాడు? ఎందుకుంటున్నాడు తెలుసా? దేవుని స్తోత్రం. అక్కడ ఏముందండి? మంచి పంట పొలాలు పండుతున్నాయి, మంచి నీటి వసతి ఉంది. ఆయనకు కావలసింది సమృద్ధి, సుఖం కావాలి, సౌఖ్యం కావాలి, డబ్బు కావాలి, ఆస్తి కావాలి. అంతేగాని వీళ్ళు ఎటువంటి వారు, ఎట్లా నడుస్తున్నారు అతనికి అవసరం లేదు. ఈ రోజులలో కూడా చాలామంది క్రైస్తవులు అదే విధంగా బ్రతుకుతున్నారు. ఎట్లా అయితేమి మనకు రకరకాలైనటువంటి సుఖ సౌఖ్యాలు, ఆనందం కావాలి, సంతోషం కావాలి, లగ్జరీ లైఫ్ కావాలి, మంచి బ్రతుకు బ్రతకాలి. ఎక్కడైతే ఉంటేంది, ఎట్లా ఉంటేంటి, ఏ విధంగా బ్రతుకుతేంది, ఎవరి మధ్యలో ఉంటేంటి, ఏంటిదంతా రాజీ పడే బ్రతుకు. చాలామంది క్రైస్తవులు రాజీ పడి ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి బ్రతికేటువంటి వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. కొంతమంది భార్యలు వదిలిపెట్టేసి భర్తలు ఏదో రాష్ట్రాలకు, ఏదో దేశాలకు వెళ్ళిపోతూ ఉంటారు, నెలలకు నెలలు, సంవత్సరాలకు సంవత్సరాలు. కొంతమంది భర్తల్ని వదిలిపెట్టి భార్యలు వెళ్ళిపోతే, కొంతమంది భార్యలేమో భర్తలను వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎందుకు? భర్తతో కలిసి, భార్యతో కలిసి, పిల్లలతో కలిసి ఉండాల్సినటువంటి కుటుంబము రాజీపడి సౌఖ్యం కావాలి, సుఖం కావాలని చెప్పేసి వెళ్ళిపోయి కొంతమంది భార్యలు అక్కడ నానా అవస్థలు పడుతూ ఉంటారు. కొంతమంది అక్కడ అత్యాచారానికి గురై ఇక్కడికి తల వంచుకొని, తల దించుకొని బాధతో వచ్చినటువంటి స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. భార్యాభర్తలు ఒక దగ్గర కలిసి ఉండమని దేవుని యొక్క వాక్యం చెప్తుంటే భార్యాభర్తలు ఆ విధంగా వేరైపోయి బతకొచ్చా? సంవత్సరాలు వేరై ఉండొచ్చా? ఏంటిదంతా? ఏం కావాలి వీళ్ళకు? డబ్బు కావాలి. దేవుని స్తోత్రం. ఇటీవల కాలంలో ఒక మాట విన్నా. ఆంధ్ర ఏరియాలో చాలామంది భార్యలను వదిలిపెట్టి భర్తలను వదిలిపెట్టి భార్యలు దుబాయి లేకపోతే ఖటార్ ఆ ప్రాంతంలో నివసిస్తున్నారు. అయితే దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అక్కడ మరి అక్కడికి వెళ్ళినటువంటి భర్తలంట ఇక్కడ ఉన్నటువంటి భార్యల గురించి ఎట్లా ఉన్నారు, ఎట్లా జీవిస్తున్నారు అనేటువంటి దాన్ని తెలుసుకోవడానికి డిటెక్టివ్ ఏజెన్సీలని ఆశ్రయిస్తున్నారంట. డిటెక్టివ్ ఏజెన్సీస్ అనంటే మరి వాళ్ళకు వెళ్ళి ఫోటో ఇచ్చేసి మా ఆవిడ ఎక్కడ తిరుగుతుంది, ఎటు తిరుగుతున్నది అంటే మొత్తం డాటా అంతా ఇచ్చేస్తారంట. వాడు అక్కడెందుకు ఉండాలి, వాడక్కడి నుంచి ఈవిడ గురించి ఇంక్వైరీ ఎందుకు అంటే తన భార్య ఏ విధంగా ఎటు తిరుగుతుందో తెలుసుకోవడానికి డిటెక్టివ్కు ఏజెన్సీని ఆశ్రయిస్తున్నారట. రే దేవుని బిడ్డలారా, ఇది క్రైస్తవులని క్రైస్తవేతరులని లేదు, అక్కడ అంతా జరుగుతున్నటువంటి పరిస్థితి ఏందనంటే అక్రమం, పాపం. ఎంత దుర్మార్గం ఇది! ఎందుకంటే ఇక్కడ బతకలేరా మనుషులు?
ఇక్కడ ఉండట్లేదా? ఎందుకండి భార్యను వదిలిపెట్టి వెళ్ళాలి? ఎందుకండి భర్తను వదిలిపెట్టి వెళ్ళాలి? ఏం కావాలట వీళ్ళకు? డబ్బు. డబ్బు కావాలి. భార్యకో మనసు ఉంటుందని, పిల్లలకో మనసు ఉంటుందని, భర్తకో మనసు ఉంటుందని గ్రహించకుండా వెళ్ళిపోయి బ్రతికి కొద్ది రోజుల తర్వాత ఇక్కడ ఈ స్త్రీ ఎవరితోటో అక్రమ సంబంధం పెట్టుకుంటారు. అక్కడికి వెళ్ళినోడు అక్కడెవరితోటి అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. కొద్ది రోజులకు ఇద్దరికి తెలుస్తుంది. ఇద్దరు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, చివరికి విడిపోతారు. అవసరం అంటే చంపుకుంటారు. ఇది నేటి కాలంలో జరుగుతున్న దుష్ట దుర్మార్గ పనులు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, భార్య భర్తలు మధ్యలో ఎడబాటు కొద్ది రోజుల వరకు మాత్రమే దేవుని వాక్యం చెప్తుంది. భార్య భర్తలు కొద్ది రోజులే, డేసే, మనం ఇన్ని రోజుల నుంచి ఇన్ని రోజుల వరకే ఎడబాటుగా ఉందాం అని ఒకరినొకరు ఒప్పందం చేసుకొని విడిపోవడానికే తప్ప కానీ సంవత్సరాలు నెలలు విడిపోయేటువంటి కాదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ లోతు రాజీపడి తను, తన భార్య, తన ఇద్దరు పిల్లలతో, అమ్మాయిలతో బతుకుతున్నాడు అక్కడ. అయితే వీరి దుర్మార్గపు దుష్ట పనులు చివరికి ఎక్కడికి చేరుకున్నాయంటే దేవుని సన్నిధికి చేరుకున్నాయంట. దేవుని యొక్క సన్నిధికి జ్ఞాపకార్థంగా వెళ్ళిపోయినాయి. అయితే దేవుడి యొక్క ఉగ్రత ఈ యొక్క సొదొమ గొమొర్రాల మీదకి వచ్చేసింది. దేవుడు నాశనం చేయటానికి ఇద్దరు దేవదూతల్ని పంపాడు. హల్లెలూయా. ఎన్ని రోజులు చూస్తాడండి? పాపాన్ని దేవుడు సహించేంత వరకే సహిస్తాడు. ఇక ఎక్కువైందనుకోండి దేవుడు కూడా సహించలేడు. అయితే ఈ సొదొమ గొమొర్రా ప్రజల దుర్మార్గం, దుష్టం, పాపం, అవినీతి, అక్రమం, వ్యభిచారం, కామ క్రియలు ఎక్కువైపోయేసరికి దేవుడు వీళ్ళ నామరూపాలు లేకుండా నాశనం చేయాలనుకున్నాడు. ఆ విధంగా నామరూపాలు లేకుండా నాశనం చేయాలన్నటువంటి తన ఉద్దేశాన్ని భూమి మీద ఎవరికొకరు చెప్పాలిగా దేవుడు. ఎవరు చెప్పాడు అంటే అబ్రహాంకు చెప్పాడు. ఈ లోతు యొక్క బంధువు అయినటువంటి అబ్రహాంకు చెప్పాడు. నేను ఫలానా ప్రాంతాన్ని నాశనం చేయాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేశాడు తెలుసా? తన యొక్క అన్న కుమారుని యొక్క కుటుంబం ఆ సొదొమ గొమొర్రా ప్రజల మధ్యలో బ్రతుకుతుంది, వారితో పాటు నాశనం అయిపోతారేమో అని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసి బ్రతిమలాడుకున్నాడు. దేవుడా, అక్కడ 50 మంది ఉంటే కాపాడవా నీతిమంతులు, 40 మంది నీతిమంతులు ఉంటే కాపాడవా, 30 మంది నీతిమంతులు ఉంటే కాపాడవా, 20 మంది నీతిమంతులు ఉంటే కాపాడవా అని దేవుని దగ్గర బేరం ఆడాడు. అనంటే దేవుని స్తోత్రం కలుగునుగాక. చివరికి అన్నాడు 10 మంది ఉంటే కాపాడవా అంటే 10 మంది ఉన్నా కాపాడుతా అన్నాడు. అంటే ఎవరు లేరు అక్కడ. సరే, అటువంటి పరిస్థితులలో అబ్రహాము దేవుని సన్నిధిలో చేసిన జ్ఞాపకం చేసుకొని ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాలను అగ్నితో నాశనం చేయాలనుకునేటువంటి సమయంలో ఆ లోతు కుటుంబాన్ని మాత్రమే రక్షించడానికి 2 దేవదూతలు పంపాడు. ఆ 2 దేవదూతలు ఎట్లొచ్చారు? మామూలుగా మనుషుల లెక్కనే వచ్చారు. అంటే తెల్లగా రెక్కలేసుకొని రాలా. ఎట్లొచ్చారు వారు అంటే మామూలుగా మనుషుల లెక్కనే వచ్చారు. 19వ అధ్యాయంలో కనుక చూస్తే మొదటి వచనములో, ఆ సాయంకాలమందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చొని ఉండెను. దేవుని స్తోత్ర. ఎక్కడున్నాడు లోతు? సొదొమ గవిని దగ్గర. గవిని అంటే ద్వారం, ఆ ఊరికి ద్వారం ఉంటుంది చూసారా, అక్కడ కూర్చున్నాడట. మరి ఏం చేస్తుండో ఈసారు? ఏం టైంపాస్ చేస్తున్నాడో, ఎవరితో మాట్లాడుతున్నాడో, ఎవరితో పిచ్చాపాటి మాట్లాడుతున్నాడో, ఈయనకి ఏం అవసరం అండి? ఆ దుష్టులని తెలుసుగా, దుర్మార్గులని తెలుసుగా, అక్కడ గేటు దగ్గరే కూర్చున్నాడు. ఎక్కడో చెట్టు కూడా కాదు, నేను గేటు దగ్గర వచ్చేపోయే వాళ్ళందరినీ చూస్తూ ఉన్నాడు ఈ మనిషి. చూస్తుండగా ఇంతలోకి 2 దేవదూతలు అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు లోతు వారిని చూసేట వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభులారా, దయచేసి మీ దాసునింటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాలు కడుక్కొనుడి, మీరు పెందల కడ లేచి మీ త్రోవను వెళ్ళబుచ్చునను.
అందుకు వారేమన్నారంట, అలాగు కాదు, నడి వీధిలోనే రాత్రి వెళ్ళబుచ్చుదమని చెప్పి అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇద్దరు దేవదూతలు వస్తే వాళ్ళని చూసేసరికి మరి ఈయనకి ఏమనిపించిందో మొత్తానికైతే గుర్తుపట్టగలిగి అయ్యా సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా మా ఇంటికి రండి, రాత్రి మా ఇంట్లో ఉండండి, భోజనం చేసి పోండారంటే లేదు మేము రాత్రి రాము, మేము ఇక్కడే ఉంటాం అన్నారు. అంటే ఏం చేశాడట, బతిమిలాడుకున్నాడట. వాళ్ళని బతిమిలాడితే మొత్తానికి రాత్రి వాళ్ళిద్దరు వెళ్తే వారికి భోజనం ఏర్పాటు చేశాడు, పెట్టాడంట. మరి పెట్టిన తర్వాత దేవుని స్తోత్రం, అప్పుడు వాళ్ళు చెప్తున్నారు, లోతును పిలిచి 5వ వచనములో, ఈ రాత్రి నీ యొద్దకు వారు పండు కొనకముందు ఆ పట్టణస్థులు అనగా సొదమ మనుషులు, బాలులను, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టివేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా. చూడండి, రాత్రి ఆ దేవదూతలు వచ్చి వారి దగ్గర భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలోట ఆ ఊరు ప్రజలంట, బాలురు, పెద్దవాళ్ళు, మధ్య వయస్కులు, అన్ని రకాల వయసులకు సంబంధించిన ప్రజలందరూ కూడా లోతు ఇంటి మీదకి వచ్చారట అండి. ఆ రాత్రి లోతు ఇంటి మీదకి వచ్చారట. వచ్చి ఏం చేస్తున్నారు? లోతు ఏం చేస్తున్నారు? చదవండి ఒకసారి. లోతును పిలిచి, ఈ రాత్రి నీ ఇంటికి వచ్చారు చూసేవా మనుషులు, ఎక్కడున్నారు చెప్పు. నీ దగ్గరికి వచ్చిన వాళ్ళను మా దగ్గరికి పంపు. ఏం చేయాలట? నీ ఇంటికి వచ్చారు చూసావా, వాళ్ళని పంపు బయటికి. వాళ్ళతో ఈరోజు మేము పాపం చేయాలి. ఎవరొచ్చారు? పిల్లల నుంచి మధ్య వయస్కు, పెద్ద వయసులు, ప్రజలందరూ. ఈ రోజులలో మనం వింటున్నాం, చూసినాం అత్యాచారాలు, సామూహిక అత్యాచారాల గురించి వింటున్నామా? సేమ్ ఇదే. వాళ్ళు ఎందుకు వచ్చారు? వాళ్ళని అత్యాచారం చేయటానికి వచ్చారు. అంటే మీరు ఆలోచన చేయండి ఎంత దుర్మార్గం నిండిపోయిందో. అప్పటికిప్పటికీ ఏం తేడా లేదు. మొన్న రీసెంట్గా నల్గొండలో 52 సంవత్సరాల వయసున్న ఆమె పట్టపగలు 11 గంటలకు ఒక ఇంటి ముందు నుంచి సరుకులు ఏదో తెచ్చుకోవడానికి వెళ్తుంటే ఇద్దరు తాగున్నటువంటి మధ్య వయస్కులు ఉన్నటువంటి ఇద్దరు ఆవిడను బలవంతంగా లాక్కొని వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి అత్యాచారం చేసి చంపేసి వెళ్ళిపోయారు. పట్టపగలే. ఆమె ఏదో సరుకులు తెచ్చుకోవడానికి వెళ్తుంది, 52 సంవత్సరాల వయసు. అంటే వృద్ధురాల కిందకైనా వస్తుంది ఆమె. చూడండి ఎంత దుర్మార్గం అండి ఇది. ఈ రాత్రిపూట రహస్యంగా ఎక్కడో చెట్లో మరి మాటలో జరిగిన కార్యం కాదు ఇది. పట్టపగలు ఒక గ్రామములో, ఒక ప్రాంతంలో జరిగింది. ఎక్కడో కాదు, మన తెలంగాణలో నల్గొండ జిల్లాలో జరిగింది. మహారాష్ట్రలో మొన్న 28 మంది ఒక అమ్మాయిని అత్యాచారం చేశారని అరెస్ట్ చేశారు. 28 మంది. అంటే అత్యాచారము, ఈ భయంకరమైనటువంటి పాపాలు, దుర్మార్గాలు ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు కూడా ఉన్నాయి. కావాలితే పాతకాలం అండి, అంత ఎడగడకాలంలో ఏముంటుందనని మనం అనుకుంటున్నాం. కానీ అప్పుడు కూడా భయంకరమైన పాపమే రాజ్యం ఏలిన పరిస్థితి. చూడండి, ఆ యొక్క ఇద్దరిని బయటికి తీసుకురమ్మని చెప్పినప్పుడు లోతు ఏమంటున్నాడంటే, లోతు వెలుపట ద్వారము వద్దనున్న వారి దగ్గరికి వెళ్ళి తన వెనుక తలుపు వేసి, అనలారా ఇంత పాతకం కట్టుకొనకుడి, ఇదిగో పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు, సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చెదను, వారిని మీ మనసు వచ్చినట్టు చేయమని బతిమలాడుతున్నాడు. అయ్యలారా, నాకు 2 కుమార్తెలు ఉన్నారు,
నా ఇంటికి వచ్చినటువంటి వీళ్ళని మాత్రం ఏం చేయొద్దు, కానీ నాకున్నటువంటి వయసు వచ్చిన 2 కుమార్తెలను మీరు తీసుకెళ్ళి ఏం చేసుకుంటారో చేసుకోండి అని తన కుమార్తెలను అప్పచెప్పడానికి సిద్ధపడిపోయాడండి. ఎంత బాధాకరమైన విషయం, ఎంత దుఃఖకరమైన విషయం. తన 2 కుమార్తెలను అత్యాచారం చేయడానికి అతడు పర్మిషన్ ఇచ్చేస్తున్నాడు. అంటే అతడు నివసించినటువంటి ప్రాంతం, రాజీపడి బ్రతికినటువంటి ప్రాంతం, తాను సుఖంగా బ్రతుకుతాననుకున్నటువంటి ప్రాంతమే ఇప్పుడు అతని కుటుంబాన్ని నాశనం చేయడానికి సిద్ధమైపోయింది. కాబట్టి ఇప్పుడు డబ్బు, సుఖం, సౌఖ్యం ముఖ్యమా, కుటుంబ గౌరవం ముఖ్యమా, శాంతి ముఖ్యమా, సమాధానం ముఖ్యమా, ఆస్తి ఐశ్వర్యం ముఖ్యమా? ఈ రోజులలో చాలామంది ఆలోచన చేసేది డబ్బు ఎట్లొచ్చినా పర్వాలేదు, ఏ రూపంలో వచ్చినా పర్వాలేదు, అంతేగాని సమాధానం, సంతోషం, నెమ్మది చాలామందికి ఈ ఆలోచన లేదు. దేవుని స్తోత్రం, నీ ఇంట్లో బాగా కట్టలు డబ్బులు ఉన్నాయి బీరువాలో, కానీ హృదయంలో శాంతి సమాధానం లేదు. ఇంట్లో పొద్దులేస్తే గొడవలు, కొట్లాటలు, అసమాధానం. ఏది కావాలి? శాంతి సమాధానముతోటి గొప్ప ఆస్తి ఐశ్వర్యం లేకుండా ఉన్నా పర్వాలేదా, లేదా డబ్బులు బాగా ఉండి నీ ఇంట్లో శాంతి సమాధానం లేకుండా ఉండటం ముఖ్యమా? ఇక్కడ లోతు ఆలోచన విధానం చూస్తే సుఖ సౌఖ్యం కావాలని చూశాడు, కానీ రాబోయే రోజుల్లో క్షేమం గురించి ఆలోచన చేయలేకపోయాడు, సమాధానం గురించి ఆలోచన చేయలేకపోయాడు. ఇప్పుడు ఎంత స్థితికి వచ్చిందంటే తన సొంత కుమార్తెలు అపవిత్రం కావడానికి, చెరపబడటానికి అతడు ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎప్పుడైనా ఆలోచన చేశారా? దేవుళ్ళో ఉండి దేవుళ్ళో బ్రతుకుతూ సమాధానంగా బ్రతుకుటం చాలనుకునే వారుగా ఉన్నారా? లేకపోతే దేవునిలో ఉన్నా కూడా ఏమొస్తుంది, కొంచెం అటు ఇటు వెళ్ళి ఎట్లయినా పర్వాలేదు డబ్బు అయితే బాగా సంపాదించాలని కోరుకుంటున్నాను. అయితే దేవునికి స్తోత్రములు. ఆ యొక్క ఇంటికి వచ్చినటువంటి ఆ యొక్క వాళ్ళు లోతుకు తెలియదు దేవదూతలని, వాళ్ళకు శక్తి ఉంటుందని తెలవక వాళ్ళని బతిమలాడుతున్న పరిస్థితులలో ఇక దేవుని స్తోత్రం వారు అతన్ని, వీడెవడో మనలోకి పరదేశికి వచ్చాడు, తీర్పరిగా ఉండటానికి చూస్తున్నాడు, కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేస్తామని చెప్పి లోతు అను ఆ మనుషుని మీద దొమ్మిగా పడి తలుపులు పలగొట్టడానికి సమీపించారటండి. ఇక స్టార్ట్ అయింది. ఇక ఇప్పటిదాకా మర్యాద మాట్లాడారు కదా, మర్యాద అయిపోయింది. ఇప్పుడు ఏ స్థాయికి వచ్చారంటే ఇక తలుపులు పలగొట్టే స్థాయికి వచ్చారు. మామూలుగా కాదు, తలుపులు బలగొట్టంట ఇంట్లోకి వచ్చినటువంటి వాళ్ళని తీసుకెళ్తారంట. ఇప్పుడు దుర్మార్గం. అయితే అప్పుడు ఏం జరిగింది? దేవునికి స్తోత్రములు కలుగునుగాక. 10వ వచనంలో చూస్తే, అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటిలోని లోపలికి తమ యొద్దకు తీసుకొని తలుపు వేసిరి. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరున్న వారికి కనుమబ్బు కలగజేయగా వారు ద్వారము కనుగొనలేక విసికి, దేవునికి స్తోత్రం, విసికిరి. అయితే ఆ దేవదూతలు ఏం చేశారట అంటే, ఆ వచ్చినటువంటి వాళ్ళందరూ దొమ్మిగా బడిక వీళ్ళని కొట్టి లాక్కెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో లోతును లోపలికి లాగేసంట ఆ తలుపేశారు. వేయడానికి ముందు వారికి కనుమబ్బు కలగజేశారట. ఇట్లా అన్నారు అంతే. వారికి ఏమైంది? ఇప్పుడు కళ్ళకు చీకట్లు వచ్చేసేసి, కళ్ళకు చీకట్లు వచ్చేసి ఆ ద్వారం దగ్గర తడువులాడుతున్నారట. ఎక్కడ ద్వారం, ఎక్కడ తలుపులు పలగొడదాం అని వచ్చారు కదా, ఆ తలుపులు కనబడతలేవు ఇప్పుడు వాళ్ళకు. అంటే దేవదూతలు వాళ్ళకు గుడ్డితనం కలగజేశారు. చీకటిని కలగజేసరికి తడువులాడుతూ వారు వెళ్ళిపోయారు. ఇక అంటే దేవుడి సహాయం, దేవుడి కృప
నిజంగా అద్భుతకరంగా కాపాడింది ఆ సమయంలో. లేకపోతే వాళ్ళ ఇంటిని పలగొట్టేసి ఏం చేద్దురో తెలియదు. ఇక నెక్స్ట్ కనుక మనం చూసినట్లయితే ఇక దేవదూతలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? చదవండి. నీ అల్లుని కుమారులను కుమార్తెలను ఈ ఊరిలోని కలిగిన వారందరినీ వెలుపలికి తీసుకొని రమ్ము. మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి. వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపెను. దేవుని స్తోత్ర. ఈ చోటును మేము నాశనం చేయడానికి వచ్చాము. దీని గురించినటువంటి మొర దేవుని సన్నిధిలో చేరిందంట. దీనికి సంబంధించి అన్యాయాలు, అక్రమాలు, మోసాలు జరుగుతున్నాయి చూసావా? ఈ అన్యాయానికి గురయ్యేవారు, మోసానికి గురయ్యేవారు, లేకపోతే హత్యకు గురైపోయేటువంటి వారు కావచ్చు, అత్యాచారాలకు గురిపోయేటువంటి బలహీనుడు ఉంటారు చూసావా? ఈ బలహీనులు ఏం చేస్తూ ఉంటారు? దేవుడా కాపాడు, దేవుడా దిక్కు మాకెవరు అని ఎదురు చూస్తూ ఉంటారా లేదా? బలవంతులు రాజ్యం వెళ్తున్నప్పుడు బలహీనులు చేసేది ఏంటికా? దిక్కుదేకగా దేవుడు ఉంటే కాపాడుతాడు కదా, అయ్యో ఓ దేవుడా అనేదే కదా. అయితే ఈ దేవుడా 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 అంటుంటే దేవుడు విన్నాడు. ఇక అయితే వీళ్ళని ఎట్లా కాదు అని చెప్పేసి దేవుడు నాశనం చేయడానికి ఇద్దరు దేవదూతలను పంపిన విషయం చెప్పి మొరా దేవుని దగ్గర చేరుకుంది, నాశనం చేయడానికి వచ్చాము. నీకు ఇంకెవరైనా ఇక్కడ ఉన్నారా? బంధువులు స్నేహితులు ఉంటే తీసుకొని రాపండి, నీతో పాటు వాళ్ళను కూడా మేము కాపాడుతాము అని చెప్పేసి దేవుని స్తోత్రం ఒక మంచి అవకాశము ఇవ్వటం జరిగింది. అప్పుడు లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయున్న తన అల్లులతో మాటలాడి, లేండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. దేవుని స్తోత్ర. తన యొక్క కుమార్తెలకు నిశ్చితార్థం అయింది, ఇక పెళ్లి కావడానికి సిద్ధం. ఇప్పుడు ఏం చేశాడంటే తన పిల్లలకు మరి నిశ్చితార్థమైనటువంటి తన అల్లుల దగ్గరికి వెళ్ళి, అయ్యలారా ఈ యొక్క పట్టణాన్ని దేవుడు నాశనం చేయడానికి వచ్చాడు, ఇక మీరందరూ కూడా వస్తే మీరందరూ కూడా సేవ్ అవుతారు, లేకపోతే నాశనం అయిపోతారని చెప్పేసి వాళ్ళకి చెప్తే అంటే వాళ్ళు నవ్వుతున్నారంట, ఎగతాళి చేస్తున్నారంట. ఎగతాళి నవ్వుతూ ఎగతాళి చేస్తున్నారు. అంటే వారికి అర్థం కావట్లేదు, దేవుడు ఎందుకు నాశనం చేస్తాడు, బాగానే బతికాం, బాగానే ఉంది కదా, ఎందుకు చేస్తాడు, ఇదంతా ఉట్టిదని చెప్పేసి నవ్వుతే ఖాళీగా వచ్చేసాడు. దాని తర్వాత చూడండి, తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడున్న తీసుకొని రమ్మని చెప్పిరి. దేవునికి స్తోత్రం. దేవదూతలు అంటున్నారు, లేండి నీ భార్య నీ పిల్లలు అందరూ కూడా బయటకు వచ్చేయండి, ఈ యొక్క దోష శిక్షలో మీరు నాశనం కావద్దు, బయటికి రండి అని చెప్పేసి అనంటే అతడంట తడువు చేస్తున్నాడంట. లోతు ఏం చేస్తున్నాడండి? తడువు చేస్తున్నాడు. తడువు అంటే అర్థం ఏంటి అంటే ఆలస్యం, ఇంకా ఆలోచన చేస్తున్నాడు, ఇంకా చూద్దాంలే అని చెప్పేసి సదురుతా ఉన్నాడు, ఏదో ఇంకా సదురుతా ఉన్నాడు. అక్కడేమో దేవదూతలు పదండి 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 నాశనం కాబోతుంది, ఈ యొక్క పట్టణం అంతా నాశనం చేయబోతున్నాడు అని చెప్పేసి వాళ్ళు తొందర పెడుతుంటే ఆయన తడువు చేస్తున్నాడట. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు తడువు చేస్తున్నాడు? పాపిష్టి ప్రజల మధ్యలో బ్రతికాడు కదా ఎన్ని రోజులు సుఖంగా సౌఖ్యంగా, ఈ సుఖ సౌఖ్యాలు ఎట్లా వదిలిపెట్టాలి? ఇన్ని రోజులు కలిసి ఉన్నాడు ఆ ప్రజల మధ్యలో, ఈ ప్రజల సమాసం ఎట్లా వదులుకోవాలి? తడువు. ఇన్ని రోజులు నేను కష్టపడి ఇల్లు కట్టుకున్నానే, ఇంత మంచి ఇల్లు, ఈ ఇల్లును వదిలి ఎట్లా వెళ్ళాలి? నేను సంపాదించినటువంటి ఈ వెండి, ఈ బంగారము,
ఈ ఆస్తి ఐశ్వర్యము ఈ సిరి సంపదలన్నీ కూడా నేను వదులుకొని ఎట్లా వెళ్ళాలి? నేను ఇన్ని రోజులు నేను నా భార్య ధరించిన వస్త్రాలు వదిలిపెట్టి ఎట్లా వెళ్ళాలి? ఈ ధాన్యం అనేటువంటిది ఇన్ని రోజులు కష్టపడి పంట సంపాదించి నూర్చిపెట్టాను ఇంట్లో కదా, ఈ ధాన్యం అనేటువంటిది నేను తినటానికి సంపాదించుకున్న ఈ ధాన్యాన్ని ఎట్లా వదిలిపెట్టాలి? తడువు చేస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, మనము దేవుడి సన్నిధి కాదని ఏదైనా చేస్తే ఒక్కోసారి నిర్దాక్షిణ్యంగా మనం వదులుకోవాల్సి వస్తుంది. కొద్ది రోజులు అనుభవించవచ్చు, కానీ దాని తర్వాత నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టాల్సి వస్తుంది. కట్టు బట్టలతో బయటికి రమ్మంటున్నాడండి, కనీసం చదువుకోవడానికి కూడా అవకాశం లేదు. అయ్యో కొన్ని వస్త్రాలు తీసుకుంటాము, సంచిలో చదువుకుంటాము, కొన్ని డబ్బులు పెట్టుకుంటాము, కొన్ని డబ్బులు దాచుకుంటాము అనటానికి కూడా లేదు. తడువు చేస్తున్నాడంట, తడువు చేస్తున్నాడు, ఆలస్యం చేస్తున్నాడు. ఆలస్యం చేస్తున్నప్పుడు అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన, దేవునికి స్తోత్రం, ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. దేవుడి యొక్క కనికరం వారి మీద ఉంది, దయ ఉంది. కనికరపూర్ణుడైనటువంటి కనికరపూర్ణుడైనటువంటి ఆ దేవుని యొక్క దయ లోతు కుటుంబం మీద ఉంది. కనుక వారు తడువు చేస్తున్నటువంటి సమయంలో వారిని బలవంతంగా ఆ 2 దూతలు ఏం చేశారు? బయటికి తీసుకొచ్చారంట, ఊరవతలకి తీసుకొచ్చారు. దేవుని స్తోత్రములు కలుగుగాక. అంటే వారు ఇన్ని రోజులు అన్యుల ప్రజల మధ్యలో, దుర్మార్గులైన ప్రజల మధ్యలో, ఆ యొక్క వక్ర జనాంగం మధ్యలో ఉంటే కూడా దేవుడు వారిని రక్షించటానికి సిద్ధపడ్డాడు. దేవునికి మహిమ కలుగుగాక. ద్వితీయోపదేశకాండం 4:31 ఒక మాట రాయబడి ఉంటుంది, చదవండి. ద్వితీయోపదేశకాండం 4:31. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నీ చేయి విడువడు. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనం ఒక్కోసారి రాజీ పడిన పరిస్థితులలో బ్రతుకుతే, అయితే దేవుడు కనికరం గల దేవుడు గనుక ఈ యొక్క లోతు కుటుంబం మీద కనికరం చూపుతున్నాడండి. తడువు చేస్తుంటే, ఆలస్యం చేస్తుంటే నాశనమైపోతారేమో, ఈ సొదొమ గొమొర్రా ప్రజలతో వీళ్ళు కూడా కాలిపోతారేమో, బూడిదైపోతారేమో అని కనికరపడ్డటువంటి దేవుడు, కనికరపూర్ణుడైన దేవుడు, ఆయన విడువడు అని రాయబడ్డాడు. హల్లెలూయా. విడువడు, ఆయన విడువని దేవుడు, ఎడమాయని దేవుడు. నువ్వు ఒక ప్రభు బిడ్డగా, ప్రభు మార్గంలో నడుస్తున్నటువంటి బిడ్డగా ఉన్నట్లయితే దేవుడు కనికరపూర్ణుడు, కరుణించే దేవుడు, కాపాడే దేవుడు, రక్షించే దేవుడు. ఇక్కడ వీరు తప్పు చేశారు, పాపిష్టి ప్రజల మధ్యలో ఉన్నప్పటికీ, వారితో పాటు నాశనం చేసే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా నాశనం చేయకుండా అబ్రహామును బట్టి, అబ్రహాం చేసిన ప్రార్థనలు బట్టి వారి మీద కనికరపడి బలవంతంగా ఆ 2 దేవదూతలు ఏం చేశారంటే లోతును, అతని భార్య, అతని పిల్లల్ని చేతులు బట్టి గట్టిగా లాక్కొని బయటికి తీసుకొని వెళ్ళిపోయి ఊరవతల నిలబెట్టారు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి ఆ కృపా కనికరము గల దేవుడు తన బిడ్డల్ని కాపాడడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. ఇక 17వ వచనం చూస్తే, ఆ దూతలు వారిని వెలుపల తీసుకొచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడను నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్ము. దేవుడు వారికి ఇస్తున్నటువంటి ఒక మాట, ఒక అవకాశం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో నువ్వు నాశనం కావద్దనంటే ఏం చేయాలట? నువ్వు వెనకకు చూడకుండా పారిపోమని చెప్పాడు. హల్లెలూయా. పుట్టికి కాదు, పారిపోతున్నప్పుడు అప్పుడప్పుడు అసలు ఏమైందో ఏంటో ఎట్లయితుందో అని చెప్పేసి చూడటానికి ఆలోచన వస్తుంది కదా. వాళ్ళకి అవకాశం కూడా ఇవ్వలేదు.
వెనకకు కూడా చూడొద్దు సుమా అన్నాడు. ప్రియదేవుని వెళ్ళారా, ఇదో పరీక్ష. ఎన్ని రోజులు తాను నివాసం ఉన్న కాపురం ఉన్నటువంటి ఆ పట్టణము కాలిపోతుంటే, బూడిదైపోతుంటే, అయ్యో ఎట్లా అవుతుందో ఏందో అని ఒకసారి ఇట్లా చూడటానికి ఆలోచన వస్తుంది కదా, అట్లా కూడా చూడొద్దు అన్నాడు దేవుడు. అంతే, అక్కడ కొండ ఉంది, ఆ కొండకు పారిపో, ఎక్కడ నిలబడొద్దు అన్నాడు. అంతే, పరిగెత్తడమే. రన్ అనంటే రన్నింగ్ పోటీలో కనుక ఎట్లయితే పరిగెత్తుతారో పరిగెత్తుకొని వెళ్ళిపోవాల్సిందే అండి, ఎక్కడా కూడా ఆగొద్దుట. అయితే దేవుని స్తోత్రం. అప్పుడు ఈయన ఏమంటున్నాడంటే 18 వచనం, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చింది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గణపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. ఇక్కడ కూడా రాజీ పడుతున్నాడు మళ్ళీ. దేవుడు పలానా కొండ పోమని అంటే ఏమంటున్నాడు, నేను ఆ కొండకు పోలేను, నేను ఇక్కడ ఉంది కదా దగ్గర, అటు పోతా అంటే ఇక్కడ కూడా రాజే. ఇన్ని రోజులు బతికింది చాలదా రాజీపడి, ఇప్పుడు కూడా మళ్ళీ పలానా కొండకే పోతాను దేవునికి చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. ఈ ఊరు సమీపంలో ఉంది, చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము, నేను అక్కడ బ్రతుకుతా, బాగుంటా. చిన్నదట, ఏంది అది పెద్దది, ఇది చిన్నది. ఇన్ని రోజులు పెద్ద దాంట్లో బతికాడు, అయిపోయింది, ఇప్పుడు చిన్న దాంట్లో బతుకుతాడంట. దేవుడు ఎక్కడ చెప్తున్నాడు అక్కడికి పొమ్మనంటే అక్కడికి పోకుండా, ఇక్కడ చిన్నది, అది పెద్దది, ఇక్కడ పక్కకే ఉంది, నేను ఇక్కడికైతేనే పోతా అని చెప్పేసి దేవునికి చెప్పాడు. ఆయన ఇదిగో నువ్వు చెప్పిన ఊరు నాశనం చెయ్యను, సరే మరి వెళ్ళు అని చెప్పేసి అన్నాడు. నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవు అక్కడ చేరు వరకు నేనేమీ చేయలేనని అనను. అందుచేత ఆ ఊరికి సోయర్ అని పేరు పెట్టబడను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఇక 23వ వచనం చూస్తే, లోతు సోయర్కు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణములలో నివసించిన వారందరినీ, నేల మొలకలను నాశనము చేసెను. ఏం చేశాడంట? దేవుడు అగ్నిని కురిపించాడంట. అగ్ని గంధకాలను కురిపించి సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా నామరూపాలు లేకుండా నాశనం చేశాడు. మొత్తం కాలి బూడిదైపోయారు. చిన్న మొలక, పచ్చటి మొలక కూడా లేకుండా కాల్చి పారేశాడంట దేవుడు. ఎంత దారుణం అండి. అంటే ఇప్పుడు లోతుకు సంబంధించిన ఆస్తి ఉందా పోయిందా? ఇల్లు ఉందా పోయిందా? ఆయన బట్టలు ఉన్నాయా పోయినాయా? ధాన్యం ఉన్నదా పోయిందా? మొత్తం అవుట్. అతనికి కావలసింది ఏదైతే కావాలని వాంఛించాడో, కోరుకున్నాడో అదే లేకుండా పోయింది. ఖాళీ చేతులు, ఎంప్టీ హ్యాండ్స్ తోటి బయటకు వచ్చాడండి. అయితే దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చాడు కదా వెనకాల చూడొద్దని. యవగారు ఏం చేశారో చూడండి, 26వ వచనం. అయితే లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. అవుట్ అయిపోయింది. ఈమె పని కూడా అయిపోయింది. వెనక చూడొద్దానంటే ఈవిడ గారు భర్త సాటు నుంచి చూద్దామని ప్రయత్నం చేసిందండి. భర్త వెనక నుంచి అంటే నన్ను చూడొద్దన్నాడు, కానీ ఈ వెనక నుంచి చూస్తే ఏమవుతుంది? భర్త చాటు నుంచి చూస్తే ఏమవుతుందని చెప్పేసి ఏం చేసిందట, భర్త చాటు నుంచి ఒక్కసారి ఇట్లా చూసిందండి. ఇన్ని రోజులు నేను కట్టుకున్న చీరలన్నీ ఏమైపోయింది, నేను ఇన్ని రోజులు సంపాదించుకున్న బట్టలు, చీరలు, ఇల్లు, జాగా అన్నీ ఏమైపోయినాయి అని పాపం ఒక్కసారి చూద్దాం అనుకుంది. ఎట్లున్నావిడ ఇట్లా తిరిగింది కదా, అట్లనే ఉప్పు స్తంభం అయిపోయింది. అంతే, ఉప్పే, సాల్ట్, దేర్ ఇస్ నో లైఫ్.
డెడ్ అయిపోయింది ఈమె. ఇప్పుడు లోతు అతని 2 పిల్లలు మిగిలారండి. అంటే రాజీపడి బ్రతుకుతే ఉండాల్సిన చోటు ఉండకుండా ఎక్కడ పడితే అక్కడనే గ్రహింపు లేకుండా ఎవరితో పడితే వారితోనే బ్రతుకుతే జీవిస్తే జీవనాన్ని కొనసాగిస్తే వచ్చే నష్టమనికి మనకు ఉదాహరణే ఈ లోతు కుటుంబానికి జరిగింది. కాబట్టి దేవుని స్తోత్రం, ఎక్కడైనా ఎప్పుడైనా దేవుని దగ్గర ప్రార్థన చేసి, ప్రభువా ఇక్కడ ఉండాలనుకుంటున్నాం, ఇది నీ చిత్తమేనా కాదా, ఇది చేయాలనుకుంటున్నాం, ఇది నీ చిత్తమేనా కాదా, ఈ విధంగా ఉండాలనుకుంటున్నాం, మీ చిత్తమేనా కాదా అని అన్నీ కూడా దేవునికి చెప్పి చేయటం అనేటువంటిది చాలా ముఖ్యమైంది. అంతేగాని మనకు అనుకూలమైనట్టుగా, మనకిష్టమైనట్టుగా, మనకు కనిపించినట్టుగా, అరే కనిపిస్తూ ఉంది, చక్కగా కనబడుతుంది, ఇది బాగానే ఉంటుంది అని మనం ఎప్పుడు అనుకోవద్దండి. దాని వెనక అది ఏముంటుందో తెలియదు మనకు. లోతు చూసినప్పుడు ఆ సొదొమ గొమొర్రా ప్రాంతం ఎట్లా కనిపించిందంట? తోట వల్ల కనిపించిందంట. మామూలు తోట కాదు, దేవుని తోట. దేవుని తోట అది అనుకున్నాడు ఆయన. అబ్బా ఎంత చక్కగా ఉంది, దేవుడే నాకు ఇస్తున్నట్టున్నాడు ఈ తోట, దేవుని తోటే అనుకున్నాడు. కానీ తోటనికి ఏముందో తెలియదు ఈయనకు. కాబట్టి తోటడానికి ఏముంటాయో మనకు తెలియదు. కనిపించే దాని వెనక ఏం సీక్రెట్ ఉంటుందో, సైతానుడు ఏం పెట్టాడో మనకు తెలియదు. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ప్రాణాలకే ముప్పు వచ్చింది ఇక్కడ. సంపాదించింది అంత పోయిందా? చివరికి బ్రతుకుందా? భార్యాభర్తలు పిల్లలైనా బతికి బయటపడితే సరేలే తర్వాత నన్ను సంపాదించుకుందాం అని అనుకుంటాం కదా. బతుకుంటే బల్సా కన్నా తిని బతకొచ్చు అనుకుంటాం. కానీ ఇప్పుడు ఉన్న భార్య కూడా పోయిందండి. భర్త లేనటువంటి, భార్య లేనటువంటి బ్రతుకు అయిపోయింది. తల్లి లేనటువంటి బ్రతుకు పిల్లలకు వచ్చేసింది. దాని తర్వాత జరిగిన అనర్థం ఇంకా చూస్తే చాలా దారుణంగా ఉంటుంది. ఇంకా చాలా దారుణమైనటువంటి, అది చెప్పుకోవడానికి కూడా రోత కలిగించేటువంటి పాపం చేశారు వీళ్ళు. ఈ అమ్మాయిలిద్దరు, లోతు బిడ్డలిద్దరు కూడా ఉచ్చరించడానికి, మాట్లాడడానికి కూడా సరిపోనంత పాపిష్టి పని చేశారు ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు. ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు చేసినటువంటి ఆ పాపిష్టి ఫలితమైనటువంటి సంతానం మోయాబీలు, అమ్మోయిలీలు వచ్చారు. కాబట్టి మామూలుగా ఉండదు. ఒక్క దగ్గర పాపం జరిగిందంటే దాంతో ఎన్ని రకాలుగా పుట్టుకొస్తాయో నిజంగా అన్నీ పుట్టుకొస్తాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి చివరి దినాలు, కడవరి దినాలు. పాపము విజృంభిస్తుంది, చాలా దుర్మార్గం ఎక్కువైపోతుంది, వ్యభిచారాలు ఎక్కువైపోతున్నాయి, ఇక అన్ని రకాలైనటువంటి దుర్మార్గాలు ఎక్కువైపోతున్న దినాలలో మనము దేవుడి యొక్క హస్తాల చాటున బ్రతకాలంతే, దేవుని రెక్కల చాటున బ్రతకాలంతే. దేవా నీ కాపుదల నాకు కావాలి, నీ రెక్కల చాటున నన్ను కాపాడమని దేవుణ్ణి బతిమలాడుకుంటూ ప్రార్థనాపూర్వకంగా మనము ఉండాల్సినటువంటి విధంగా మనం ఉండాలి. కనుక లోతును మరి దేవుడు కనికరం కలిగిన దేవుడు కనుక ఆ కనికరం చేత ఆ అగ్ని కీలకాల మధ్యలో అగ్నిగంధములతో కాలిపోకుండా ఆ కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చాడు. దేవుని